శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరూ బాగున్నారా? మొన్న సూర్యుడి గురించి పెట్టాను. ఈరోజు ఆదివారం ఉదయం దేవాలయం కొంచెం గందరాలయం చేసి మన గుంటూరుకి దగ్గరలో ఒన్నూరేళ్ళే దోవలో చేబ్రోలు అనే ఊరు ఉంది. అక్కడ బ్రహ్మదేవుడి గుడి ఉంది. అది చూపిద్దామని వెళ్ళడం జరిగింది. మేము కూడా చూద్దామని మా బావమర్ది గారైన శర్మ గారు అని వచ్చారు వైజాగ్ నుంచి. ఆయన కూడా చూపించినట్లు ఉంది అని చెప్పేసి తీసుకెళ్ళాను. బాగుంది, చక్కగా నేను కూడా వీడియో పెట్టడం జరిగింది. ఎండకి అల్లాడిపోయింది. అక్కడి నుంచి పొన్నూరు ఆంజనేయ స్వామి, అందులోనే సహస్రలింగాలు చాలా బాగున్నాయి. ఇంతకుముందు పొన్నూరు ఆంజనేయ స్వామికి వెళ్ళాను కానీ 3-4 సార్లు. ఈ బ్రహ్మదేవుడి గుడికి అయితే ఇప్పుడే వెళ్తాం. మన గుజరాత్లో ఒకటి ఉంది, అంటే ఇక్కడ ఉంది. రెండే మనకు బ్రహ్మదేవాలయాలు ఉంది. ఇంకా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాము. 12:30 అయింది. భోజనం చేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ రావడం జరిగింది. మా బావగారిని మా అబ్బాయి నల్లపాడు రోడ్లో కైలాసగిరి అని ఉంది. ఆ గుంటూరులో వాళ్ళందరూ తెలుస్తుంది. కైలాసగిరికి తీసుకెళ్ళాడు చూపిద్దామని. మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తారు. దాదాపుగా చాలా సంవత్సరాలు అయిందని కాక మనం కైలాసగిరి కూడా చూపించి గుంటూరు కొత్తపేటలో మాల్పూరి ఫేమస్. అట్లాగే మన పట్టాపురంలో వంకాయ బజ్జీ ఫేమస్. అవి కూడా చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను అబ్బాయి. నేనైతే దేవాలయం చూస్తాను. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మన సూర్య భగవాన్ గురించి చెప్తున్నాం కదండి. ఈరోజు చంద్రుడి గురించి చెప్తున్నాం. నాకు తెలిసి చెప్తున్నానండి, తప్పుకోరు అనుకోవద్దు. ఎందుకంటే జ్ఞానవంతులు చాలామంది ఉంటారు, విజ్ఞానం తెలిసిన వాళ్ళు. ఈ యొక్క మన జాతకముల గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు అవన్నీ తెలియదు, కానీ తెలిసినంత వరకు ప్రజల్లో ఎంతో కొంత చైతన్యం తేవాలని చెప్పేసి నా ఆలోచన. ఎందే గ్రహాలంటే ఏందో ఏదో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అదే భ్రమలో అదే పిచ్చిలో ఉంటూ ఉంటారు. కొంతమంది అసలు పట్టించుకోరు. ఏది జరిగితే అది జరుగుతుందని వదిలేస్తారు పూర్తిగా. కొంతమంది ఏమో దేవుడే లేదంటారు. ఏదో ఎవరికి వచ్చిందో అంటారు. అలా ఉంటేనే కలియుగం. కలియుగం అంటేనే అన్నీ ఉంటాయి. అది ద్వాపర యుగం ఒక రకంగా ఉంటుంది, త్రేతాయుగం ఒక రకంగా ఉంటుంది, కలియుగం ఇంకో రకంగా ఉంటుంది. యుగ ధర్మం అది. యుగ ధర్మమే అట్లా ఉంటుంది. అందువల్ల ఇవాళ చంద్రుడి గురించి చెప్పుకుందామండి. చంద్రుడు మనకి మనస్సు కారకుడు. చంద్రుడు మనస్సు కారకుడు. చూడండి ఎట్లా ఉంటాడు ఆయన. 15 రోజులు వృద్ధి చెందుతూ ఉంటాడు, 15 రోజులు డౌన్ అవుతూ తగ్గుతూ ఉంటాడు. చూస్తాం కదా, పూర్తిగా గుండ్రంగా వచ్చినప్పుడు పౌర్ణమిని, అసలు పూర్తిగా లేకుండా వెళ్ళిపోయినప్పుడు అమావాస్య.
అయితే ఇందులో కొంత నిజం ఏంటి అంటే, మనిషి పుట్టినప్పుడు ఏ రాశిలో చంద్రుడు ఉన్నాడో ఆ రోజు ఎలా ఉందనే దాన్ని బట్టి చంద్రుడు మనస్సుని చెప్తాడు. అది మనసు ఎలా ఉంది. పౌర్ణమి రోజున పుట్టినవాడు పరిపూర్ణంగా ఉంటాడండి. తెలుసుకుంటే చక్కగా అందమైన మొహం, చక్కగా తెల్లటి వర్ణం, ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ, ఎంత కష్టం ఉన్నా సరే నవ్వుతూ. అదే అమావాస్య గడిలో పుట్టిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళలా ఉంటారు. మీరు గమనించండి, వాళ్ళని పట్టుకొని మీరు గమనించండి కదా, వీళ్ళు అమావాస్యలో పుట్టిన వాళ్ళు అన్న వాళ్ళని మనం చూసుకొని గమనిస్తాం. అయితే లగ్నాన్ని బట్టి ఎంతవరకు ఉంటుంది అది కూడా చెప్తున్నా కదా. జన్మలగ్నము జన్మలగ్నాన్ని బట్టి చంద్రుడు ఎక్కడున్నాడు. నీ లగ్నము ముఖ్యంగా ఏం చెప్తుంది? నువ్వు స్ట్రాంగ్గా ఉంటావా, వీక్గా ఉంటావా? ముందు లగ్నం చెప్తుంది, తర్వాత చంద్రుడు రాశి కారకుడు. చంద్రుడు చెప్తాడు, ఏం చెప్తాడు? రాశి కారకుడు కాబట్టి నువ్వు పుట్టిన ఏ రాశిలో చంద్రుడు ఉన్నాడో, ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని బట్టి చంద్రుడు ఎలా ఉన్నాడు ఏంటి దాన్ని బట్టి నీ మనసుని చెప్తాడు. అమావాస్య గడిలో పుట్టిన వాడు కొంత బలహీనంగా, నెగిటివ్ థాట్స్ తోటి, ప్రతిదీ కూడా భయంతో ఉంటూ ఉంటారు. అమావాస్య గడిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ నక్షత్రాల మీద కూడా చెప్తారు. అందరూగా కొంతమంది దొంగతనాలు చేసే అలవాటు ఉంటుంది. అదంతా కూడా చోరతత్వం, అదంతా కూడా కేతువు చంద్రుడి ప్రభావాలను బట్టి ఉంటుంది. ఈ చంద్రుడు దోషంతో పుట్టిన వాళ్ళు చక్కగా నిత్యం శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. కొంత భయం తగ్గడం అని కూడా జరుగుతూ ఉంటాయి. కొంత దొంగతనం చేయటం ఒకటే అవుతుంది, రెండోది కూడా మన ఇంట్లో దొంగతనం జరగడం జరుగుతుంది. అది మనం నేను చెప్తున్నా కానీ నక్షత్రాన్ని బట్టి, మనం పుట్టిన గడియలను బట్టి చాలా ఉంటే జాతకంతో చూడాలి, చాలా రోజు కూడా చెప్తారు. ఇందులో మనం చెప్పేవాళ్ళు 10% ఉంటారు, 100% చెప్పలేదు. 10% మిగతా వాళ్ళందరూ కూడా మన యొక్క వచ్చిన అవకాశాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు దాన్ని బట్టి కొంత ఉత్సాహింపుగా చెప్పడం జరుగుతుంది. అంటే 70% జరుగుతాయి కొంతమంది. ఎగ్జాంపుల్గా చెప్తాం, మన గోచార ఇవన్నీ. అది చంద్రుడు ఆ విధంగా మనస్సు కారకుడు. అట్లాగే ఆయన ఉద్యోగ స్థానంలో ఉంటే, వ్యాపార స్థానంలో ఉంటే దాన్ని బట్టి వ్యాపారం, నీళ్ళ వ్యాపారం చేస్తారు, పాల వ్యాపారం చేస్తారు. ఇదంతా కూడా చంద్రుని యొక్క ప్రభావం. అది పరిస్థితి. కాబట్టి ఏంటంటే మనం చెప్తున్నా కదండి, ఏదైనా అంతవరకే తీసుకోవాలని. ఇప్పుడు మనది ఎలా ఉంది అంతవరకు చెప్తాను. దాంట్లో కూడా చెప్తారు ఎలా ఉంది, మన జాతకం ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఆ గ్రహానికి ఆ దశాంగా చేసుకుంటూ ఉంటే ఏదో ఒక దేవతను పట్టుకోవాలండి. నువ్వు శివుడిని పట్టుకుంటావా, అమ్మవారిని పట్టుకుంటావా, వెంకటేశ్వర స్వామిని పట్టుకుంటావా, సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుంటావా? ఉన్న దేవతలందరినీ పట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు. దేవతను పట్టుకోవాలి. నేనున్నానంటే ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధిస్తాను. నాకు సమయం ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని, దుర్గాదేవి ఇష్టపడటంలో అందరినీ ఇష్టపడతారు. వెంకటేశ్వర స్వామి మీరు గమ్మత్తు చెప్పుకుంటారా, నాకు వెంకటేశ్వర స్వామి ఒకసారి జీవితాన్ని ఇస్తే లైఫ్ ఇచ్చాడు వెంకటేశ్వర. అది ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒకసారి నాకు అయ్యప్ప స్వామి ఇచ్చాడు లైఫ్. గమ్మత్తు చూసారా? ఒకసారి వెంకటేశ్వర స్వామి ఇస్తే మరోసారి అయ్యప్ప స్వామి ఇచ్చాడు, మరి ఒకసారి ఆంజనేయ స్వామి ఇచ్చాడు. అట్లా నాకు ఏదో ఒక దేవత ఎదురు
ఈశ్వరుడు కూడా చెప్పాడు, నాకు ఊహ తెలిసి నీ శివుని పట్టుకుంటుంది. మా తండ్రి గారు నాకు అదే అదే చెప్పేవాళ్ళు, భగవంతుని పట్టుకో, భగవంతుని పట్టుకో, భగవంతుని పట్టుకో. ఈరోజు నాకు అన్నం పెట్టింది సత్యం. ఇలా 4 ముద్దలు వెళ్తున్నాయంటే నా ఎట్లాంటి జాతకమైన నాకు ముద్ద వెళ్ళిపోతుంది. ఒకరి నుంచి నేనేం ఆశించను. కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడు ఎవరో ఒకరి రూపంలో నన్ను ఆదుకుంటూ ఉన్నాడు. కాబట్టి నేను దిగులు చెందను. ఈ రోజు లేరు, రేపు ఉంది, ఇవాళ ఏదో 10,000 వచ్చినాయి, రేపేదో రూపాయలు. అలాంటివి ఏమి ఉండదండి నాకు. అందరినీ కోరేది అదే, భగవన్నామ స్మరణ చేయండి, నమ్మాలి. అది అచొక్కాలు చొక్కాలు ఆయన ఏదో వెంకటేశ్వరం చెప్పాడు, ఈయన ఏదో సుబ్రహ్మణ్యేశ్వరం చెప్పాడు, ఆయన ఏదో నరసింహస్వామి చెప్పాడు. ఇవన్నీ కాదు. గురువుని ఒక్కళ్ళని పెట్టుకోండి, ఒక్కళ్ళని గురువుని. ముందు గురువుని పట్టుకోవాలంటే ఒక దేవుని ఏదో ఒక దేవుని నిత్యం గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే గురువు కావాలి, గురువు కావాలి, గురువు కావాలి, గురువు కావాలి అనుకోవాలి. మంచి గురువు లేదు. నాకు అలాగే వచ్చారు గురువు గారు. నా లైఫ్లో నాకు వచ్చిన గురువు అకస్మాత్తుగా వచ్చింది. అట్లా మన గురువు ఒకళ్ళు వచ్చి సర్వం ఆయన ఏం చెప్తే చేయాలంటే ఆయన నచ్చింది మనం చెప్తే ముఖ్యమైనది ఆయన చెప్పినప్పుడు ఆయన ఇలా చేసుకోయా, ఈ దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు మీ జాతకానికి అన్నప్పుడు ఆ దేవుడిని చెప్పుకుంటే ఆ భగవంతుని సర్వం ఆయన ఇంకా భగవంతుని పాదాలు పట్టుకోవాలి అంతే. అమ్మవారిని పట్టుకోమంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. శ్రీమాత్రే నమః శ్లోకాలు వద్దే ఉంటుంది. శ్రీమాత్రే నమః, ప్రతి అణువులో నువ్వేనమ్మా, ప్రతి అణువులో నువ్వేనమ్మా, ప్రతి అణువులో నువ్వేనమ్మా, ఎక్కడ తీసుకున్నా నువ్వేనమ్మా. అలా కనపడాలి అమ్మవారు. అప్పుడు ఏ పనిలో అయినా మనకు అమ్మవారు తోడుగా ఉంటుంది. నేను చెప్పగలిగింది అయితే రేపు మళ్ళీ ఇంకొక గ్రహంతో వద్దాం. హర హర మహాదేవ, శంభో శంకర.